ఇంకోటి ఉన్నాయి కదా అది కాదు ఇది కాదు ఏది కాదట అందరిని ఇలా పంపిద్దామా? పంపిద్దాం రా బెండకాయ. అందరూ ఇళ్ళకు పోన్నాయో అంతా ఇళ్ళకు పోన్నాయో. ఓ సిరి దువ్వలేగా అడ్డం పట్టు పొడుగు పట్టు రండి రండి పెద్దలారా చిన్నలారా ఆగండి. మరి ఇంతకేం కథ చెప్పుకో వదనానాయక. ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు, అడవి కథ. అందులో ఉన్న జంతువుల కథ. మేము జంగిల్ మొగ సినిమా చూసాము. ఇక నువ్వు చెప్పేదేముంది? అది వేరు ఇది వేరు. ఇది మనకు సంబంధించిన కథ, మన బాధ్యతలను గుర్తు చేసే కథ. మేము అడవిలో జంతువులని అడవంతా తిరగాలా? కాదు అందుకే ఐక్యరాజ్య సమితి వాళ్ళు పిలుపునిచ్చారు మిత్రమా. ఏం పిలుపు నాయక? గో వైల్డ్ ఫర్ లైఫ్ అంటే ఏంటి నాయక? బ్రతుకు కోసం అడవికి వెళ్ళమని. ఓ వంకాయ మనం బ్రతుకు కోసం అడవికి వెళ్దాం. బ్రతుకు కోసం అడవికి వెళ్ళమని కాదురా, నేను చెప్పే కథరా. ఓ కథరా? అదేం కథ నాయక? అడవి గురించి ఇంకా చెప్పు నాయక. అది చీమల దూరని చిట్టడివి సన్నానా దేవన జనానా. అది కాకులు దూరని కారడివి సన్నానా దేవన జనానా. ఆ అడవిలో ఏమున్నాయంటే ఏమున్నాయి? కొన్నాళ్ళు ఎత్తే ఏనుగులున్నాయి సన్నానా దేవన జనానా. జలజల పారే పాములు ఉన్నాయి సన్నానా దేవన జనానా. కిచకిచమానే కోతులు ఉడతలు సన్నానా దేవన జనానా. రంగు రంగుల వింత పిట్టలు సన్నానా దేవన జనానా. చలక చందని సింహం పులులు సన్నానా దేవన జనానా. ఔషధాల మొక్కలెన్నో ఉన్నాయి సన్నానా దేవన జనానా. కాయల పండ్లు ఎన్నో ఉన్నాయి సన్నానా దేవన జనానా. బలాబలి నాయక బాగా చెప్పావు. ఇంకా అడవి గురించి వివరంగా చెప్పు నాయక. పచ్చని తల్లిని చూడరా దిష్టి తల్లిరా బాలక. అది కరువు కాటకం రాజురా. అదేం చెట్టు నాయక? విచిత్రంగా ఉంది, వివరంగా చెప్పు. ఇంతకీ అడవికి ఏమైంది నాయక? అడవిలో ఒక కొత్త జంతువు వచ్చింది బాలక. క్రూర జంతువా? అది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది? అది కథను పూసిన